ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నామండి. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 2వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ శరణమండి. దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు? దేన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు? వచ్చినటువంటి ఆ ఇబ్బందులను బట్ట, వచ్చేటువంటి బలహీనతను బట్ట, లేకపోతే ఒకేలా నీ జీవితంలో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు అది ఎవరిని ఎద్దకు రావట్లేదా, అది జరగట్లేదా, మరి ఎందుకు అని నువ్వు భయపడుతూ ఉంటున్నావు? దేవుని వాక్యం సెలవిస్తోంది. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. అవును, దేవుడు మన పక్షాన ఉంటున్నప్పుడు మనం భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉంటున్నప్పుడు న్యాయము జరిగిస్తూ ఉంటాడు. ఆయన న్యాయం జరిగించేవాడు. ఒకవేళ నీకు న్యాయం అనేది ఎక్కడికి వెళ్ళినప్పటికీ జరగకపోతే మరి యేసు ప్రభు వారి పక్షాన, మరి మన పక్షాన ఉన్నప్పుడు మరి ఆయన న్యాయం జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన పక్షాన్ని ఎప్పుడైతే ఉంటామో, ఆయన బిడ్డలుగా మనల్ని ఎప్పుడూ కూడా సిగ్గుపరచనకుండా దేవుడు మన పక్షాన్ని న్యాయం జరిగిస్తూ ఉంటాడు. అంతేకాదు, దేవుని సన్నిధిలో మనకి ఆయన న్యాయం జరిగించడమే కాకుండా మరి మన పనులన్నింటిలో కూడా ఆయన సఫలపరిచేవాడు. ఎందుకు సఫలపరుస్తాడంటే ఆయన మన పక్షాన ఉంటాడు. మన పక్షాన నుండి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు భయపడుతూ ఉంటున్నావు? దేవుడు అంటున్నాడు, భయపడకండి, నేను నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆ భయములన్నిటిలోంచి కూడా తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, భయములన్నిటిలో నుండి ఆయన తొలగించేవాడు. కాబట్టి భయము చెందక దేవుడి ఎడల, నీ ఎడల మరి గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తూ ఉండగా మరి భయపడవలసిన పని లేదు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. మరి ఆయన యేసునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నిన్న గులియాతు ముందుండగా ఆయన దావీదు చిన్నవాడైనప్పటికీ తండ్రి, ఆయన మరి ఇదిగో తండ్రి ప్రభా, దావీదు నీ వైపు చూస్తున్నాడు. ఆయన ప్రభా తండ్రి, దావీదు పక్షాన ఉండగా తండ్రి శత్రు సైన్యం వచ్చినప్పటికీ కూడా జయ జీవితాన్ని పొందుకున్నారు. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. సరిహద్దులు సైనికులు మంచి నింపండి. అయినా దేవతని ఆర్మీ బృందానికి అంతటికి మంచి నింపండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, యేసుని కొందరు ప్రభా, యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకోండి ప్రభా. చెడు వస్తుల నుంచి దూరపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా మంచి నింపండి. అయినా దేవ చదువుకునే బిడ్డలకు కూడా మంచి నింపండి ప్రభు. మా దేశ పాడి పంటను మీరు ఆశించి దీవించండి ప్రభా. ఇగో వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి, గర్భిణి గర్భిణి సుఖమ డెలివరీ తెచ్చండి, తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రతి సేవకుడు కుటుంబాలు దీవించండి. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.